అడుగుపెట్టే ముందు మనం ఎక్కడన్నా ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? మ్యాప్స్ చూస్తాం కదా, గూగుల్ మ్యాప్ చూస్తాం కదా. లెట్స్ సీ ద రోడ్ మ్యాప్ టు దిస్ న్యూ ఇయర్. దేవుడి వాక్యం ప్రకారము ఎట్లా మన నడత ఎట్లా ఉండాలి, మన నడక ఎట్లా ఉండాలి, మన పాత ఎట్లా ఉండాలి, మనం వెళ్ళే వే ఎట్లా ఉండాలని చూద్దామా? ఆ వే ఎక్కడ ఉంటుంది? ఫోన్లు ఉంటుందా? బైబిల్ ఉంటుంది కదా. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎత్తి చూపిస్తారా? నేను తెచ్చుకున్నా. హల్లెలూయా. అందరు తెచ్చుకున్నారు. తెచ్చుకోవడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా న్యూ ఇయర్కి ఎట్లా వెళ్ళాలి అని చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎంటర్ దిస్ న్యూ ఇయర్ అలాంగ్ విత్ గాడ్. మీ భర్తతోనో, మీ భార్యతోనో, లేకపోతే మీ బిడ్డలతోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్తోనో ఈ న్యూ ఇయర్లో అడుగు పెడదామని చూడకండి. దేవుడి చేతిలో చెయ్యి వేసుకొని అడుగు పెట్టండి. హల్లెలూయా. దేవుడి చేతిలో మీ చెయ్యి వేసి, దేవా నేను నీతోని ఈ న్యూ ఇయర్లో అడుగు పెడదాం అనుకుంటున్నాను, నీతోని నా జీవితం మళ్ళీ ఇంకొక కొత్త సంవత్సరం ఇచ్చినందుకు నీ చేతిలో నా జీవితం పెట్టి నేను అడుగు పెడదాం అనుకుంటున్నాను. మనుషుల సహాయం వ్యర్థము, దేవుడి దగ్గరే కదా మన సహాయము. ఆయనే మన ఆశ్రయదుర్గం కదా. ఆయన మనకున్నప్పుడు ఆయన చేతిలో మన జీవితం పెట్టి చాలా రిలాక్స్డ్గా కేర్ ఫ్రీ లైఫ్ జీవించాలి. ఆయన ఉన్నప్పుడు మన కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి. అదే పాత పచ్చడిలాగా ఉండొద్దు కదా. మన పాత అలవాట్లు, మన పాత బుద్ధులు అవన్నీ వెనకలు వదిలేసి, దేవా నేను నీ చేతిలో నా చెయ్యి వేస్తున్నాను, నన్ను నడిపించు, నువ్వు నా తోడుండు, నువ్వు నా చేయి గట్టిగా పట్టుకో. నేను వదిలేస్తానేమో, నేను పట్టుకుంటే వదిలేస్తానేమో, కానీ నువ్వు నా చేయి పట్టుకో, నువ్వు నన్ను వదలవు కదా. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ డాడీ చేయబట్టుకుంటారా, లేకపోతే డాడీ చిన్నపిల్లలు చేయబట్టుకుంటారా? డాడీ పట్టుకుంటాడు కదా, ఎందుకంటే ఆ డాడీ వదిలేయడు కాబట్టి. మీ తండ్రి కూడా మిమ్మల్ని వదిలేయడు. మీ తండ్రి చేతిలో మీ చేసి ముందుకెళ్ళండి. దేవుడు అంటున్నాడు నేను నడిపిస్తాను అని. దేవుడు నా తోడున్నారు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అని ధైర్యంగా చెప్పేవాళ్ళని వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తుతారా? కష్టంగా ఎత్తుతున్నారు. డౌటా? దేవుడు ఉన్నాడా లేదా? దేవా ఉన్నవా లేదా అని చెక్ చేసుకుంటున్నారా? ఉన్నాడా? ఎట్లా చెప్పండి గట్టిగా, ఫస్ట్ గట్టిగా చెప్పండి. దేవుడు మీ తోడు ఉన్నాడని మీకు ఎట్లా తెలుసు? లెట్ దిస్ బి ఇంటరాక్టివ్. నిద్రపోకండి, చెప్పండి. ఓకే, మనకు శ్వాస ఉంది, మనం సజీవంగా ఉన్నాం కాబట్టి నాకు తెలుసు దేవుడు నా తోడు ఉన్నాడని అంటుంది బబితక్క. ఇంకా ఆన్సర్డ్ ప్రేయర్స్. దేవుడు మన ప్రేయర్స్కి, మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు కాబట్టి నాకు తెలుసు దేవుడు నా తోడు ఉన్నాడని. ఇంకా బ్రదర్స్ నుంచి కూడా ఒక ఆన్సర్ వస్తే బాగుంటుంది. దేవుడు నా తోడు ఉన్నాడు అంటే చేతులు ఎత్తిండ్రు కదా. ఎట్లున్నాడు తోడు? మిరకిల్స్. ఎవరు చేయలేని కార్యాలు జరిగినప్పుడు మన జీవితంలో దేవుడు నా తోడున్నాడు, నా పట్లున్నాడు అని అంటున్నారు కదా. అన్ని కరెక్ట్ ఆన్సర్సే. మన ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడు కదా, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కూడా ఉన్నాడు కదా. ఆ దేవుడిని నమ్మి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి మనకు జవాబు వస్తుంది కాబట్టి మనం దేవుడు మన తోడు ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనకు తెలియంది ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు రాకపోయినా ఆయన మన తోడే ఉంటాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు అంత తొందరగా ఈజీగా జవాబు రాదు. దేవుడు అంటాడు వెయిట్, హోల్డ్ ఆన్, ఇది కాదు, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అని. డాడీ అంటాడు చాక్లెట్ మంచిది కాదు బెట్ట, నీకు వద్దు ఇది అని అంటాడు. కానీ ఆ బిడ్డ మొండి చేస్తాడు, పట్టుబడతాడు. అది మంచిది కాదు కాబట్టి గాడ్ ఈస్ సేయింగ్ హోల్డ్ ఆన్, ఇది మంచిది కాదు కాబట్టి నేను ఆపుతున్నాను. ఆ విషయంలో కూడా దేవుడు నీకు తోడున్నాడు కదా. దేవుడు నీకు మంచి జరగాలని చూస్తాడు, చెడు జరగకుండా ఆపి నీకు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా కూడా దేవుడు నీకు తోడున్నాడు కదా. నేను ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాను, నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నా, కానీ దేవుడు నాకు జవాబు ఇస్తలేడు, దేవుడు నాకు తోడలేదు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు నీకు ఇది మంచిది కాదు కాబట్టి నేను ఆపుతున్నాను అని. ఆ సమయంలో కూడా దేవుడు మన తోడున్నాడు. దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాడు, మన తోడుగుంటాడు. జెరమియా 33:33, ఇర్మియా 33:33లో ఏముంది? కాల్ అండ్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను అని. ఆయన జస్ట్ ఒక మాట, దేవా అనే మాట దూరం అంటే అంతే. ఎక్కడో దేవుడు పైన ఉన్నాడు అని అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలనే ఉన్నాడు కదా. మనం ఒక మాట దేవా అంటే దేవుడు నాకు ఆన్సర్ జవాబిస్తాను అంటున్నాడు. దేవుడు మన తోడున్నాడు అని ఎట్లా తెలుస్తాడంటే ఆత్మఫలం మనలో ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని నేర్పిస్తాడు. వాక్యానుసారంగా ఎట్లా నడవాలి, ఎట్లా ఆత్మఫలాలు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. ఆత్మఫలాలన్నీ చెప్తారా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆ 9 అన్ని మనలో ఉన్నప్పుడు గలీషియన్స్ 5:22 మనలో ఉన్నప్పుడు దేవుడు మన తోడు ఉన్నాడని మనకు తెలుస్తుంది కదా. ఆ ఆత్మఫలం ఎందుకు ఆత్మఫలం? మన కోసమేనా?
ఇతరుల పట్ల మనం అది చూపించాలి కాబట్టి కదా. మన కోసమే మనం బ్రతకడం కాదు, కానీ దేవుడి ప్రేమ, లవ్, జాయ్, పీస్, పేషెన్స్ ఇవన్నీ ఇతరుల పట్ల మనం చూపిస్తాం కాబట్టి దేవుడు మన తోడున్నాడని తెలుసుకుంటారు కదా. దేవుడు మన తోడున్నాడని మనం గ్రహించడం కాదు, కానీ ఎదుటోళ్ళు గ్రహించాలి. ఎదుటోళ్ళు చెప్పాలి, అరే వీళ్ళతో దేవుడు తోడున్నాడు, తన పట్ల దేవుడు తోడున్నాడు, ఆ కార్యం దేవుడు జరిగించిండు తన పట్ల. ఈ అమ్మాయితో దేవుడు తోడున్నాడు, ఆ అమ్మాయి పెళ్ళిలో దేవుడు సహాయం చేసి నేను చూసిన. నువ్వు నీ సాక్ష్యం చెప్పకముందే నీ లైఫ్ స్టైల్, నీ లైఫే ఒక సాక్ష్యంగా ఉండాలి కదా. అన్సెట్ టెస్ట్ మెనీ, మనం మాట్లాడక ముందే మన జీవితం బట్టి మన లైఫ్ స్టైల్ని చూసి అలా అనాలి, అరే క్రిస్టియన్, జీసస్ నీకు తోడున్నాడు, నీ తోడు దేవుడు ఉన్నాడు కాబట్టి నీ పట్ల ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని దేవుడు అన్నారు. అండ్ సైకియాట్రిస్ట్ అంటారు, ఎవరైనా ఇద్దరు 6 months కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే కలిసి ఉంటే, వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్షిప్లో ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళకి, వీళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి వస్తాయంట. మనం ఇప్పుడు ఎవరితోనే సహవాసం చేస్తే మనకి ఎవరి క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. మనం దేవుడితో సహవాసం చేస్తే దేవుడిలాగా మనం అవుతూ ఉంటాం కదా, మోర్ లైక్ క్రైస్ట్. మనం జీసస్తో నడుస్తే, మనం జీసస్తో ఫెలోషిప్ కలిగి ఉంటే, మనం జీసస్తో కమ్యూనియన్ ఉంటే జీసస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనకు వస్తాయంట. మనం దయ్యంతో ఉంటే దయ్యం క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి కదా. సో లుక్ చెక్ యువర్ సెల్ఫ్. ఈ కొత్త సంవత్సరం అన్న చెక్ చేసుకోండి, మీకు ఎవరి అలవాట్లు ఉన్నాయి, ఎవరి లక్షణాలు ఉన్నాయి, దేవుడి లక్షణాలు ఉన్నాయా లేకపోతే దయ్యం లక్షణాలు ఉన్నాయా. దేవుడు ఫాలోవర్స్, జీసస్ ఫాలోవర్స్ని ఏమంటారు? క్రిస్టియన్స్ అంటారు. యాంటీయోక్లో ఫస్ట్ టైం క్రిస్టియన్స్ అంటారు కదా. క్రిస్టియన్స్ని ఎవరిని అంటారు? క్రైస్ట్ ఫాలోవర్స్ అంటారు. యేసయ్యను వెంబడించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. మనం క్రిస్టియన్స్ లాగా ఉన్నామా లేకపోతే సెటానిక్ ఫాలోవర్స్ లాగా ఉన్నామా? ఈరోజు పరీక్షించుకుందాం. దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ఫర్ యూ, ఐ యామ్ విత్ యూ, ఎంటర్ దిస్ న్యూ ఇయర్ విత్ మీ. నేను నీ తోడు ఉంటాను, నువ్వు నా చేతిలో చేసి ఈ న్యూ ఇయర్లో అడుగుపెట్టు అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ న్యూ ఇయర్ ఎట్లా అడుగుపెట్టాలి? ఎంటర్ దిస్ న్యూ ఇయర్ విత్ గ్రేట్ఫుల్ హార్ట్, విత్ హ్యాపీనెస్, విత్ జాయ్. కొత్త సంవత్సరంలో దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి మనం అడుగు పెట్టాలంట. ఎందుకండి కృతజ్ఞత? సజీవంగా ఉన్నాం కదా, మెయిన్ రీజన్ సజీవంగా ఉన్నాం. ఎంతోమందికి అవకాశం లేదు, ఎంతోమందికి ఆ కృప లేదు ఇక్కడి వరకు రావడానికి, ఇక్కడ కూర్చోవడానికి. ఎంతోమంది ఆశపడి ఉండొచ్చు కానీ రాలేకపోతున్నారేమో, సిక్నెస్తోనో లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సో ఏదో. కానీ దేవుడు మనకైతే తోడుండి ఇక్కడి వరకు నడిపించింది కదా, అందుకు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఇక్కడి వరకు నడిపించిండు, దేవుడు ఇక్కడి వరకు తోడున్నాడు. ఎబినేజర్ కదా, ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు అంటున్నాడు, ఈ కొత్త సంవత్సరం కృతజ్ఞతతో అడుగు పెడదాం. Psalm 100 చదువుకుందాం ఒకసారి. Psalms 104 verse. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కృతజ్ఞతాస్తుతులు అంటే కేవలం నోట్తోనే కాదండి. మనకి ఎవరైనా చాలా ఇష్టం ఉంటే వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా కూడా మనం లెక్క పెట్టామంట, ఎంతన్నా ఇచ్చేస్తామంట. ఇంత పెడుతున్నానా అని ఆలోచించం. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచిస్తారా? పిల్లలకి ఇంత పెడుతున్నాము, అమ్మో ఇంత తినేస్తున్నాడు నాకు కొడుకో అని అట్లా అంటారా? ఎంతనా పెట్టేస్తాం కదా, మన ప్రాణమనే ఇచ్చేస్తాం. దేవుడు మనకు అంత ఇష్టమైతే మన నోటితో స్తుతులే కాదు, మనకు దేవుడు ఎంత ఇస్తున్నాడో, ఎంత దీవిస్తున్నాడో దాంతో కూడా మనం స్తుతి చెల్లించవచ్చు కదా. దేవుడికి ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడద్దు, ఎందుకంటే దేవుడే ఇచ్చింది కదా అదంతా. మేక్ ఇట్ ఎ హ్యాబిట్, మేక్ ఇట్ ఎ డిసిప్లిన్. మనకి ఇప్పటివరకు దశమ భాగం ఇవ్వడం అలవాట్లేదేమో, ఇప్పటివరకు థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు ఆఫరింగ్ ఇవ్వడం అలవాట్లేదేమో, కానీ అదొక హ్యాబిట్ చేసుకోండి, డిసిప్లిన్ బిల్డ్ చేయండి. ఈ ఇయర్ మీకు ఎప్పుడైతే దేవుడు క్రమం నేర్పిస్తాడో మీ జీవితంలో అన్ని దేవుడు క్రమపరుస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇది ప్రాపర్గా లేదు, లేకపోతే నాకు ఈ హ్యాబిట్ మంచిగా లేదు, లేకపోతే ఇంకేదో ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైతే వాక్యానుసారంగా నడిచి కొన్ని అలవాట్లు దేవుడిలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారో మీ లైఫ్ అంతా క్రమబద్ధం అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చి శోధించు అని. అంటే ఆయన దగ్గర లేదని కాదు, మిమ్మల్ని దీవించాలని ఆయన ఆశ. ఏదైతే మీ దగ్గర ఉందో, దేవుడు ఏదైతే దీవించిండో దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ దేవుడికి ఇవ్వడం నేర్చుకుందాం. ఈ కొత్త ఇయర్ అన్నా, ఈ కొత్త సంవత్సరం అన్నా దేవుడికి ఇచ్చే దాంట్లో ముందుందాం. ఎందుకంటే ఇచ్చుటలో భాగ్యం ఉంది, ధన్యత ఉంది కదా. పుచ్చుకున్నట్టంటే ఇచ్చుటలో ధన్యత ఉంది. దేవుడు అంటున్నాడు, ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. మన చర్చ్లోనే కాదు, లేని వాళ్ళకు కూడా, ఎవరికైతే హూఎవర్ ఇట్ ఇస్ డ్యూ, ఎవరికైతే అవసరం ఉందో, మీ దగ్గర ఉన్నప్పటికీ లేదు అనకుండా ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని కూడా కౌంట్ చేస్తాడంట, దానికి కూడా మీకు ప్రతిఫలం ఇస్తాడు. వాక్యం చెప్పేటోళ్ళకి ఎంత ప్రతిఫలం ఉంటుందో వాక్యం కోసం బలపరిచే వాళ్ళకు కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది. వాక్యంలో ఉంది కదా. హల్లెలూయా.
మీరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పకపోయినా కూడా మీరు వాళ్ళని బలపరిచినప్పుడు, ఆ మినిస్ట్రీని బలపరిచినప్పుడు దేవుడు అంతే ప్రతిఫలం మీకు కూడా ఇస్తాడంట. నమ్మిన వాళ్ళు ఈ ఇయర్ అన్న స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఇప్పటి నుంచైనా స్టార్ట్ డూయింగ్ దట్. ఎందుకంటే దేవుడు దీవెనలు అన్నీ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యూ. కానీ మీరే ఆపేస్తున్నారు మీ పిసినారితనంతోనో, లేకపోతే ఇవాళ కాదులే నెక్స్ట్ మంత్ చేస్తాను అని అనుకుంటారు. ఫస్ట్ దేవుడికి తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైనా ఫస్ట్ రెంట్, ఖర్చులు, స్కూల్ ఫీజు కాదు, ఫస్ట్ దేవుడు ఇచ్చిన దాంట్లో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుడికి అప్పగించాలి. దేవా నువ్వే ఇచ్చింది ఇదంతా 100% అంతా నీదే, కానీ నేను ఇచ్చేది 10% దేవా, దీన్ని దీవించు అని. హల్లెలూయా. లెట్స్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ టుడే. ఉత్తి హార్వెస్టే కాదండి మెసేజ్. ఉత్తి హార్వెస్ట్ అప్పుడే ఇచ్చడం కాదు, ఉత్తి హార్వెస్ట్కే ఇవ్వాలి లేకపోతే దేవుడికి సమర్పించుకోవాలని కాదు. ఎవ్రీ సండే, ఎవ్రీ డే, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ డే మీకున్న దాంట్లో దేవుడు ఎంత ఇస్తున్నాడో పక్కకు పెట్టండి. 10% పక్కకు పెట్టి జమ చేసి మళ్ళీ మంత్లీ ఆర్ ఇయర్లీ ఇచ్చేసేయండి. దేవుడు అంటున్నాడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నౌ థర్డ్ థింగ్, ఎంటర్ దిస్ న్యూ ఇయర్ నోయింగ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను తెలుసుకొని ముందుకెళ్ళండి. దేవుడు నా పట్ల ఈ ప్రణాళిక ఉంది, దేవుడికి నా పట్ల ఈ ఉద్దేశాలు ఉన్నాయి, నాకు క్లియర్గా తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తుదామా? అయ్యా ఎవరికి తెలియదా? తెలుసా? ఎవరికి తెలియదా? ఈ ఇయర్ దేవుడు నా పట్ల ఇది జరిగిస్తాడు, లేకపోతే దేవుడు మినిస్ట్రీలో నేను ఇది చెయ్యాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరికి తెలీదా? తెలుసా? ఓకే, తెలిస్తే ఫైన్. బట్ ఇఫ్ యూ డూ నాట్ నో ఇట్, వాక్యం చదవాలి. దేవుడు ఈ న్యూ ఇయర్లో మనకు వాగ్దానం ఇస్తాడు. ఈ న్యూ ఇయర్లో మనకి ఏదో ఒకటి హిల్ గివ్ యూ అ లీడ్, మనకి హింట్ ఇస్తాడు దేవుడు. కానీ ఆ హింట్ ఎట్లా ఇస్తాడు? వాక్యం చదివితేనే ఇస్తాడు కదా. వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటేనే మనకు తెలుస్తుంది వాట్ వీ నీడ్ టు డూ, వాట్ వీ నీడ్ టు గో ఫార్వర్డ్ విత్. దేవుడు అంటున్నాడు టేక్ మై వర్డ్, ఈ వాగ్దానం ఈసారి తీసుకోండి. దేవుడు ఇచ్చే వాగ్దానం తీసుకొని నో ఇట్. కండిషనల్ బ్లెస్సింగ్స్ అని చాలాసార్లు చెప్పినాను కదా. మీకు ఏదైతే వాగ్దానం వస్తుందో దాని వెంట ఒక కండిషన్ వస్తుంది, ఒక క్లాజ్ వస్తుంది. అదే మీరు చేయాల్సింది ఇయర్కి. దేవుడు అంటున్నాడు నీకు ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలంటే ఆ కండిషన్ మీరు చేయాలి. మీ గోల్ ఏంటిది? మీ ఎయిమ్ ఏంటిది? మీ అందరి లైఫ్స్లో గోల్స్ ఉన్నాయా? హల్లెలూయా. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా. మీ లైఫ్లో గోల్స్ ఉన్నాయా? అంబిషన్స్ ఉన్నాయా? అంబిషన్స్ లేదు అంటే దెన్ యూఆర్ లివింగ్ లైఫ్ బ్లంట్. అంబిషన్స్ లేదు అనుకున్న వాళ్ళు ఏదో బతకాలి అన్నట్టు బ్రతుకుతున్నట్టు, అంతేనా? అంబిషన్స్ ఉన్నాయా? అంబిషన్స్ ఉంటే చేతులు ఎత్తుతారా? అమ్మో ఇప్పుడు ఎత్తకపోతే మళ్ళీ ఇంకొకటి చెప్తుంది. ఓకే, సో మీ అంబిషన్స్, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవుడి ప్రణాళికకి అలైన్ అయి ఉన్నాయో. అలైన్ యువర్ గోల్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. అంటే దేవుడి చిత్తంలో అది ఉంటే, దేవుడి చిత్తంలో అది జరగాలని ఉంటే మీ గోల్స్ మీరు ముందుకెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్, దేవా నీ చిత్తం అయితే నేను చదవాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే నేను ఈ అడుగు ముందుకేయాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే నేను మ్యూజిషియన్ కావాలనుకుంటున్నాను. ఏం మ్యూజిషియన్? గాస్పెల్ మ్యూజిషియన్. నీ చిత్తం అయితే నేను ఈ స్టెప్ ముందుకు వేద్దాం అనుకుంటున్నాను, నీ చిత్తం ఉందా లేదా అని కనుక్కోండి. కనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ రిసీవ్ అన్ ఆన్సర్. దేవుడు అంటున్నాడు రీడ్ మై వర్డ్, నా వాక్యం ద్వారా నీకు ఆన్సర్ తెలుస్తుంది. దేవుడు ఎన్నో విధాలుగా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపిస్తాడు. బట్ యూ హ్యావ్ టు బీ విత్ గాడ్. దేవుడు మీ తోడు ఉంటేనే అప్పుడు అది జరుగుతుంది కదా. మీ చిత్తంలో దేవా నీ చిత్తంలో ఏముంది, నా లైఫ్ పట్ల నీ చిత్తం ఏముంది, ఈ ఇయర్లో నేను ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. అన్ని ఇయర్స్ లాగా వేస్ట్ అయిపోవద్దు. ఈ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నావు దేవా నాకు తెలియపరచు అని ఎప్పుడైతే ఆయన వాక్యం చదువుతామో, లేకపోతే ఆయనతో మనం ఎక్కువ కమ్యూనికేట్ చేస్తామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన ఏదో విధంగా ఆన్సర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు కదా. మాట్లాడే దేవుడు ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా? ఉండడు కదా. అట్లాంటప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. దేవుడు అంటున్నాడు నీ పట్ల నా ప్రణాళిక గొప్పది, నీ పట్ల నా ఉద్దేశాలు గొప్పవి. ఇర్మియా 29:11 మై ప్లాన్స్ ఫర్ యూ ఆర్ గ్రేటర్ అని అంటున్నాడు దేవుడు. ఇర్మియా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడికి తెలుసు అంటే మీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక ప్లాన్ షీట్ ఉంది, కానీ యు ఆర్ నాట్ అలౌవింగ్ టు హిమ్ డూ ఇట్.
మీరు అనుమతిస్తలేరంట దేవుడిని అది చేయకుండా, ఎందుకంటే మీరు దేవుడితోని సరిగ్గా లేరు కాబట్టి. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ఐ హ్యావ్ మై పర్పస్ ఫర్ యూ, ఐ హ్యావ్ మై కాలింగ్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడేమో మినిస్ట్రీకి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడేమో సర్టన్ పనికి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడేమో ఈ చెయ్యాలి నువ్వు, నా సేవలో నువ్వు ఉండాలని దేవుడు మేము ఇక్కడ ఎవరినైనా పిలుస్తున్నాడేమో. కానీ మీరు ఆర్ నాట్ అలైనింగ్ విత్ హిస్ వర్డ్, ఎందుకంటే మీకు దేవుడితో నా సన్నిహితం లేదేమో, దేవుడితోనే ఆ బంధం లేదేమో. అందుకే మీకు అర్థం కావట్లేదు, లైఫ్లో ఎటో పోతుంది, లైఫ్ ఎటో వెళ్ళిపోతుంది, రోడ్ మ్యాప్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు అన్ని ఇయర్స్ అయిపోతున్నాయి కానీ ఒక పర్టికులర్ ప్రోగ్రెస్ లేదు అని. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ వర్డ్, యూ విల్ అలైన్ విత్ హిస్ గోల్. అప్పుడు మీ ఉద్దేశాలు, మీరేవైతే మీ మనసులో యోచిస్తారో దేవుడు అవన్నీ సఫలపరుస్తాడు. ఎప్పుడు అది ఆయన చిత్తంలోనే ఉంటాయి. ఆయన చిత్తంలో ఉంది జరిగించాలనుకుంటే దేవుడు అప్పుడు వాటిని సఫలపరుస్తాడంట. నా థర్డ్ థింగ్ వాజ్, ఓకే అందరు నిద్రపోతున్నారు. ఫస్ట్ ఏం చెప్పినా, విత్ గాడ్. సెకండ్, విత్ థ్యాంక్స్ గివింగ్. థర్డ్, ఎంటర్ యువర్ న్యూ ఇయర్ విత్ నోయింగ్ గాడ్స్ ప్లాన్స్ ఫర్ యూ. మీ పట్ల దేవుడు చిత్తం ఏందో మీరు ఎరిగి ముందుకు నడవండి. కళ్ళు మూసుకొని నడుస్తారా ఎవరన్నా? కళ్ళు మూసుకొని చీకట్లో నడిచినట్టు నడుస్తారా? చీకట్లో కొట్టినట్టు కొట్టేస్తారా? తగులితే తగిలింది అనుకుంటాం కదా, అట్లా కాదు. దేవుడు అంటున్నాడు, వాక్యం కళ్ళు తెరిచి చదవండి, చెవులు విప్పి వాక్యం వినండి, అప్పుడు నా చిత్తం ఏంటి, నా ప్రణాళిక ఏంది నీ జీవితంలో అని తెలుస్తాడంట. నా నెక్స్ట్ థింగ్, ఎంటర్ దిస్ న్యూ ఇయర్ విత్ గాడ్స్ స్పీడ్ ప్రోగ్రెస్. గాడ్స్ స్పీడ్ ప్రోగ్రెస్ అంటే మన లైఫ్లో ఎన్నో ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి కానీ కొన్ని కార్యాలు జరగవు. ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటాయి కానీ ఉద్యోగం రాదు. ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటుంది కానీ ఆ బ్యాక్లాగ్ అట్లనే ఉంటుంది. ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటుంది కానీ పెళ్ళి కాదు. ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటుంది కానీ గర్భఫలం ఉండదు. ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటుంది కానీ మన లైఫ్లో ఒక ప్రోగ్రెస్ ఉండదు, ఒక పర్పస్ ఉండదు. దేవుడు అంటున్నాడు, కొన్ని ఆయన మహిమ కోసం దేవుడు ఆపుతాడేమో కానీ ఇఫ్ యు ఆర్ నాట్ విత్ గాడ్, మనం దేవుడితో సరిగ్గా లేకపోతే ఆ కార్యాలు మన జీవితంలో జరగవు. దేవుడు ఎప్పుడన్నా మన జీవితంలో మనం నెక్స్ట్ అడుగుకి వెళ్ళాలని అనుకుంటాడు. ఒకే దగ్గర ఉండాలనుకోడు. నా బిడ్డ మంచిగా ఎదగాలి, నా బిడ్డ అందరిలో మంచిగా ఉండాలనుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైతే దేవుడి చిత్తంలో ఉండరో, దేవుడు మీకు చేద్దాం అనుకున్నది కూడా ఆగిపోతుంది. దేవుడు మీకు చేద్దాం అనుకున్న మంచి పని కూడా అక్కడనే ఆగిపోతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ లవింగ్ ఇట్. నువ్వు చేయట్లేదు, నువ్వు సరిగ్గా లేవు కాబట్టి దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడు. నువ్వు సరిగ్గా లేవు, దేవుడితో మీకు ఆ కమ్యూనికేషన్ లేదు కాబట్టి యు ఆర్ రిమైనింగ్ స్టాగ్నెంట్. ఇశ్రాయేలీయులు మాకు తెలుసు కదా, పూర్వీకులు ఎన్ని డేస్ జర్నీ అండి కనాన్ దేశానికి? 11 days జర్నీ. కానీ ఎన్ని ఇయర్స్ పట్టింది? 40 years పట్టింది. ఎందుకంటే దేవుని వాళ్ళు పరీక్షిస్తూ వచ్చినారంట, దేవుడిని వాళ్ళు విసిగిస్తూ వచ్చినారంట. వాళ్ళ అవిశ్వాసంతో దేవుడు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరిగిస్తూ వచ్చినారంట. దేవుడు పదే వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళని బిడ్డల్లాగా ఎత్తుకొని తిరుగుతున్నప్పటికీ దేవుడిని వాళ్ళు వదిలేసి అన్య దేవతల చుట్టూ, అన్య దేవుళ్ళ చుట్టూ తిరిగి దేవుడి పట్ల విశ్వాసం లేకుండా తిరుగుతూ వచ్చినారంట. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ న్యూ బిగినింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ న్యూ డోర్స్ టు బి ఓపెన్డ్ ఇన్ యువర్ లైఫ్, కమ్ విత్ మీ. స్టార్ట్ దిస్ న్యూ ఇయర్ విత్ అ గ్రేట్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే మన జీవితంలో ఏదో విధంగా ప్రోగ్రెస్ ఉండాలి. ఎక్కడున్నది అట్లనే అంత స్టేబుల్ ఉండొద్దు, స్టాగ్నెంట్ ఉండొద్దు మన లైఫ్. ఏదో విధంగా ఫైనాన్షియల్గానో లేకపోతే ఫిజికల్గానో, ఇన్ఫ్యాక్ట్ స్పిరిచువల్గా కూడా మనం గ్రో కావాలి కదా. ఆత్మీయంగా కూడా మనం బలపరచబడాలి, ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి. పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు డబ్బులు లేకపోతే ఎప్పుడు గర్భఫలమో లేకపోతే ఎప్పుడు ఇవి కాదండి. ఆత్మీయంగా కూడా మనం ముందుకు పోవాలి. ఆత్మీయంగా కూడా మనం సేవలో ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతాం, సేవకు ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాము, ఏ విధంగా సేవలో వీ కెన్ కాంట్రిబ్యూట్ అని చూస్తూ ఉండాలి కదా. నెక్స్ట్ థింగ్, ఇవన్నీ ఉండాలంటే మనకు విశ్వాసం ఉండాలి కదా. దేవుడు మన తోడున్నాడన్న విశ్వాసం మనకు ఉండాలి. కానీ చాలాసార్లు మనకు భయం అవుతూ ఉంటుంది, భయం ఎక్కువ మనల్ని వెళ్తూ ఉంటుంది. భయం ఎప్పుడైతే మనం పట్టుకుంటుందో అప్పుడు అన్నీ మర్చిపోతామంట. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినాను, ఇంత చెప్తున్నాను కానీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. భయం కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. భయం వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు కూడా క్లియర్గా ఉండవు. పరిశుద్ధాత్మ చెప్తుంటాడు, నేను నీ తోడున్నాను, దేవుడు నీ తోడున్నాడు, నీకేం కాదు, నీకు అన్ని మంచిగా అయితే, నీకు దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని అంటున్నప్పటికీ భయం ఎప్పుడైతే మనం పట్టుకుంటుందో ఇట్ రూల్స్, అది ఏలుతుందంట. నౌ హ్యావ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. భయం కాకుండా విశ్వాసం పెట్టండి.
విశ్వాసం ఎవరి పట్ల? దేవుని పట్ల. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వల్ల? ఏ మాట వింటే కలుగుతుంది? గాసిప్సా, న్యూస్ టాక్సా, సినీ టాక్సా, మ్యాగజైన్స్ చదివితేనా? దేవుడి వాక్యం వింటే, దేవుడి వాక్యం చదివితే. నౌ హ్యావ్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. దేవుడి వాక్యము అది ఒక్కటే మీ రోడ్ మ్యాప్. దేవుడు మీ డైరెక్టర్. మీ మీ లైఫ్, మీ క్రియేటర్ ఎవరండి? మిమ్మల్ని ఎవరు సృష్టిస్తున్నారు తెలుసు కదా అందరికీ. మరి ఎవరి చేతిలో మీ జీవితంని పెడతారు? దేవుడి చేతిలో మీ జీవితం పెట్టండి. దేవుడు అంటున్నాడు, నా పట్ల విశ్వాసం కలిగి ఉండు, నా పట్ల భయభక్తులు కలిగి ఉండు, నా వాక్యం అనుసరించు, నన్ను వెంబడించు అని దేవుడు అంటున్నాడు. మనం ఎన్నోసార్లు ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి, లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఈ కొత్త ఇయర్ మాత్రం ఏముంది, యాజ్ యూజువల్గా చర్చ్కి వచ్చేసి వెళ్ళిపోతాము, ఆ సర్వీస్ అటెండ్ అయిపోతాము, వాక్యం వినేస్తాము, ఇంటికి పోయి వాడుకుంటాం. బట్ డు నాట్ డూ దట్ దిస్ ఇయర్. ఈ ఇయర్ అట్లా చేయకండి. ఈ ఇయర్ మీ జీవితంలో ఏదో ఒకటి కొత్తగా, నూతనంగా ఏదో ఒకటి జరగాలి నా జీవితంలో అని పట్టుదల కలిగి ఉండండి. నా జీవితంలో ఇది జరగాలి, ఈ కార్యం ఇన్ని ఇయర్స్ నుంచి జరగలేదు, దేవా నీ చిత్తం ఉందా లేదా, ఫస్ట్ అది తెలుసుకోండి. దేవుడి చిత్తంలో అది లేకపోతే లీవ్ ఇట్. దేవుడి చిత్తంలో ఆ వ్యక్తి లేకపోతే లీవ్ ఇట్. అన్వాంటెడ్ పీపుల్ నుంచి నన్ను దూరం చేయని ప్రార్థన చేయండి. అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ నుంచి దూరం చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడి చిత్తంలో అది ఉందా లేదా అని ఫస్ట్ తెలుసుకోండి. ఒకవేళ దేవుడి చిత్తంలో ఉంటే హ్యావ్ పేషెన్స్, వెయిట్ చేయండి, విశ్వాసం కలిగి ఉండండి, భయం కలిగి ఉండకండి. చాలాసార్లు భయపడతా ఉంటాం, భయపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా మర్చిపోతాం. కానీ మనం ఏం మర్చిపోతాం? ఆయన పవర్ని మనం తక్కువ చేస్తున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు అని మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన సృష్టికర్త, అన్ని చేయగలిగిన దేవుడు ఇది చేయలేడా? హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండ్రు, వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల, నా పట్ల కూడా చేస్తాడు. అంతేగాని వాళ్ళకి చేసిండని వాళ్ళ పట్ల ఏడవకండి. వాళ్ళకి ఇంత గొప్పగా చేసిండు దేవుడు, నాకేం చేస్తలేదని వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఏడవకండి. హ్యావ్ దట్ ఫెయిత్, హ్యావ్ దట్ పేషెన్స్, డు నాట్ బీ జెలస్, బీ గుడ్ ఫర్ అదర్స్. దేవుడు ఎప్పుడన్నా ప్రేమ కలిగి ఉండు. దేవుడు ప్రేమ స్వరూపి అంట. మనం దేవుడితో ఉంటే మనకు కూడా ఆ ప్రేమ ఉంటుంది. ఇతరుల పట్ల ఆ ప్రేమ చూపించగలుగుతాం. మీ దగ్గర ప్రేమ ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇతరులు చూపిస్తేనే తెలుస్తుంది. మీ దగ్గర దాచిపెట్టుకుంటే తెలుస్తుందా? నా దగ్గర ఇంత ప్రేమ ఉంది అని చెప్పి 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వకపోతే ఎట్లా? ప్రేమ ఉందని ఎట్లా తెలుస్తుంది? కార్యాలను బట్టి. క్రియ లేని విశ్వాసము మృతం. దేవుడు అంటున్నాడు, హ్యావ్ దట్ ఫెయిత్, హ్యావ్ దట్ ఫెయిత్, డిక్లేర్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అది ప్రవచించండి. నాకు ఇది దేవుడు వాగ్దానం ఇచ్చిండు, అది జరిగిస్తాడు అని ప్రవచించండి. హ్యావ్ యువర్ గ్రేస్, హ్యావ్ యువర్ లైట్, హ్యావ్ ఫెయిత్ టువర్డ్స్ లార్డ్, హ్యావ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు అంటున్నాడు, ఆ భయం వదిలేయండి. ఎందుకంటే దేవుడు మనకి పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. ఎట్లాంటి ఆత్మ? పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ప్రేమ, బలము, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ దేవుడు ఇచ్చిండు కదా. దేవుడు అంటున్నాడు, హ్యావ్ మై స్పిరిట్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీ తోడు ఉంటే ఏ భయం మిమ్మల్ని జయించదు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం ఎట్లా నడుస్తుంది, లేకపోతే నా జీవితం ఎట్లా నడుస్తుంది, లేకపోతే నా బిడ్డల జీవితం ఎట్లా పోతుంది అని అనుకోకండి. దేవుడు అంటున్నాడు, ప్రతిదీ నాకు అప్పగించండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఒకసారి ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నారంట. ఒక చిన్న బాబు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అటు ఇటు ఆ బాబు మంచిగా ఆడుకుంటా ఉన్నాడంట. చిన్నగా 5 years ఉన్నాడంట. మంచిగా ఆడుకుంటా ఉంటున్నప్పుడు సడన్గా ఒక అనౌన్స్మెంట్ అవుతుందంట ఫ్లైట్లో, ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి, అందరూ ఎంబ్రేస్ యువర్ సీట్స్ అంటారు కదా, ఎంబ్రేస్ ఇన్ యువర్ ప్లేసెస్ అంటే ఇంకా ఫైనల్ మేడే అనమాట. అందరు కూర్చుండిపోతారు, అందరు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటారు, అందరూ ఏదో అవుతుంది అని భయపడతా ఉంటారంట. కొద్దిసేపటికి ఆ బాబు మళ్ళీ దిగి నడుస్తూ ఉన్నాడంట. ఆడుకుంటుంటే అక్కడ పక్కన ఒక ఆయన ఉన్నాడంట, అంకుల్. అన్నాడంట, ఏం బాబు నీకు భయం అవుతలేదా? అందరూ ఇప్పుడు చచ్చిపోబోతున్నాం మనము, ఎందుకు అసలు ఏం భయం అవుతలేదా? అటు ఇటు ఆడుకుంటున్నావు, డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ అని తిడుతున్నాడంట. అందరు భయపడుతున్నారు. ఆయన తిట్టేస్తుంటే ఆ బాబు అంటున్నాడంట, అంకుల్ ఏం భయపడకండి, నాకేం భయం లేదు అంటారు. ఎందుకు భయం లేదు అంటే, ఆ పైలట్ మా డాడీ అంకుల్, మా డాడీ నన్ను సజీవంగా నన్ను తీసుకెళ్తాడు అని అంటున్నాడు. ఆ బాబుకి ఎవరి మీద విశ్వాసం? ఆ చిన్న కుమారుడి హృదయం చూడండి, ఎవరి మీద విశ్వాసం పెట్టిండు? ఈ లోకరీతి తండ్రి మీద ఆ బిడ్డ విశ్వాసం పెట్టినప్పుడు, పరలోకపు తండ్రి మనల్ని సృష్టించిన దేవుడు కదా, మనల్ని వదిలేస్తాడా? మన చేయి విడుస్తాడా? మనం ఆయనను విడుస్తాం కానీ ఆయన మనల్ని విడుస్తాడా? మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు కదా. హల్లెలూయా.
మనం నమ్మదగని వారం అంట, మనం అవిశ్వాసలమే అంట, మనకు విశ్వాసం తక్కువనే ఉండొచ్చు, మనం ఎప్పుడు దేవుడు పట్టుకొని వదిలేస్తుండొచ్చు, దేవుడి దగ్గరికి పోయి ఆశీర్వాదాలు తీసుకొని ఆయన మర్చిపోతుండొచ్చు, చర్చ్కి ఒక వీక్ వచ్చి ఆశీర్వాదం తీసుకోగానే మళ్ళీ చర్చ్ బంద్ చేసేయచ్చు. కానీ దేవుడు నమ్మకమైన దేవుడు. నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు, నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందని వేచి చూస్తుంటాడంట. ఎట్లా తెలుస్తుంది? సిలువల దేవుడు 2 చేతులు చాచి ఉంచిండు కదా, అంత ప్రేమ అంట మనం అంటే. మనం నమ్మదగని వారం అయినప్పటికీ, గట్టిగా చెప్తారా? ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా చెప్పినారు, మిగతా వాళ్ళందరికీ డౌట్, ఆయన ఏమో నమ్మచ్చో లేదో, అంతేనా? మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. తల్లిదండ్రులు మనం మర్చిపోయినప్పటికీ దేవుడు మన ఎప్పుడు మర్చిపోడంట. ఐజియా చాప్టర్ 49 వర్స్ 15. వర్స్ 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరుచునా, వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరువను. ఎవరు మర్చిపోవచ్చు అంటండి? నౌ ఐ హ్యావ్ దిస్ వెరీ ఫెమిలియర్ కనెక్షన్ విత్ దిస్ వర్స్. నాకు ఈ వర్స్ చాలా దాకింది, ముందు కూడా చదివినాను ఈ వర్స్, కానీ ఇప్పుడు నాకు ఎక్కువ అర్థమవుతుంది. తల్లి మరుస్తుందంట. తల్లి మరుస్తుందా? తల్లి మరుస్తుందా? తల్లిదండ్రులు మర్చినా కూడా, నిద్రపోయి మర్చిపోతామేమో మన బిడ్డల్ని, కానీ దేవుడు అంటున్నాడు, మీరెవరు మర్చిపోయినా కూడా నా బిడ్డల్ని నేను మరవను. హల్లెలూయా. అట్లాంటి విశ్వాసం దేవుడి పట్ల పెట్టండి. అట్లాంటి విశ్వాసం దేవుడి పట్ల పెట్టి ముందుకెళ్ళండి. ముందుకెళ్ళి ఆ విశ్వాసంతో గొప్ప విజయాలు కొన్నాను. కాలాలు మారచ్చు, సమయాలు మారచ్చు, సీజన్స్ మైట్ చేంజ్, క్యాలెండర్స్ మైట్ చేంజ్, ఇయర్స్ మైట్ చేంజ్, కానీ దేవుడు ఎప్పుడు మారని దేవుడు కదా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మారని దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ప్రేమ కూడా మన పట్ల అట్లనే ఉంటుంది. కాకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనం ఆయన దగ్గర ఆశీర్వాదాల కోసమే కాదు. తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చి ఎప్పుడు చాక్లెటో బిస్కెటో డబ్బులో అడిగి ఆయన ఏమి థ్యాంక్ యూ కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఆ తండ్రికి ఎట్లుంటుంది? నా అవసరానికే వస్తాడు నా కుమారుడు అని అనిపిస్తుందా లేదా? అట్లా దేవుడి పట్ల మన ఆ రిమార్క్ తెచ్చుకోకండి. దేవుడి పట్ల ప్రేమ కలిగి రండి. ఏదో మీకు అవసరత ఉంది కాబట్టి రాకండి. దేవుడి పట్ల ఆ ప్రేమ కలిగి రండి, ఆ కృతజ్ఞత కలిగి రండి. సజీవుడైన దేవుడు మన దేవుడు అని రండి. ఆయన తండ్రి అని ఆయన పూజించండి, ఆయన తండ్రి అని ఆయన నమ్మండి. ఏదైనా అడుగు తీసుకోమండు, ఆయన చేతిలో చేసి ఆయన ముందుకెళ్ళండి. ఆయన చేతిలో మీ జీవితం పెట్టినప్పుడు ఆయన పడేస్తాడా? చిన్న బిడ్డను ఎత్తుకొని పడేస్తామా ఎవరు తల్లిదండ్రులు? ఆయన చేతిలో మీ జీవితం పెట్టండి, ఆయన ఎప్పటికీ పడేయడు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం దేవుడు మీ జీవితంలో కొత్త కార్యాలు జరిగించును గాక. దేవుడు కొత్త తలుపులు మీ జీవితంలో తెరవను గాక. మీకు అక్కర్లేని తలుపులు దేవుడు మూయను గాక. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే చాలాసార్లు అదే రైట్ డోర్ అనుకొని వెళ్ళిపోతుంటాం, కానీ అదే రాంగ్ డోర్ ఉంటుంది. ఆ తలుపులన్నీ నా జీవితంలో మూసే దేవా అని అందరు ప్రార్థించుకోండి. ఏవైతే నాకు ఉద్దేశించిన తలుపులే తెరుగు దేవా అని ప్రార్థించండి. దేవుడి వాక్యం దీవించును గాక.